శమంతక మనోపాఖ్యానం. ద్వాపరయుగమున ద్వారకావాసియగు శ్రీకృష్ణుని నారదుడు దర్శించి ప్రియ సంభాషణలు చేసి, స్వామి, సాయం సమయమైనది, ఈనాడు వినాయక చతుర్థి, పార్వతీ శాపంపుచే చంద్రుని చూడరాదు, కావున నిజగృహమునకు వెళ్ళెదను, సెలవియ్యండి అని పూర్వవృత్తాంతం అంతయు శ్రీకృష్ణునకు తెలిపి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళెను. అంత శ్రీకృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుని ఎవ్వరూ చూడరాదని పట్టణంలో చాటించాడు. శ్రీకృష్ణుడు క్షీరప్రియుడచే నాటి రాత్రి మింటి వంక చేరకయ్యే గొస్తమునకు పోయి పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబమును చూసి, ఆహా, ఇక నాకెట్టి నీలాపనిందలు రానున్నబోయని సంశయమున నుండెను. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణమునకు శ్రీకృష్ణ దర్శనార్థమై పోవా శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని మన రాజునకిమ్మని ఎడిగిన, ఇది 8 బారువుల బంగారము దినంబున కొసంగు నని, దీనిని నే యాప్తునకైనను ఏ మందమతి అయినా నివ్వడని పొమ్మని యూరకుండెను. అంత నొకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు శమంతకమును కంఠమున ధరించి వేటాడడానికి పోయాను. అప్పుడు సింహం శమంతకమణిని మాంసఖండమని భ్రమించి వానిని చంపి మణిని కొనిపోయి, ఆ తరువాత ఆ సింహాన్ని ఒక బల్లూకము చంపేసి తన కొండ పిలమున తొట్టిలో పవళించి ఉన్న తన కుమార్తెయగు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు. మరునాడు సత్రాజిత్తు తమ్ముని మృతి విని శ్రీకృష్ణుడికి మణి ఇవ్వలేదని, తన సోదరుణ్ణి శ్రీకృష్ణుడే సంహరించి ఉంటాడని పట్టణములో అందరికీ చాటించి చెప్పాడు. అది శ్రీకృష్ణుడు విని నాడు పాలల్లో చంద్రబింబము చూచిన ఆ దోషము తగిలినని బంధు సమేతుడై ఎరణ్యమునకు పోయి వెతకగా అక్కడ ప్రసేనుని మృతదేహము కనిపించెను. అచట సింహము చనిపోయిన జాడలు మరియు భల్లూకము యొక్క అడుగులు ఇవన్నీ కూడా అక్కడ కనిపించాడు. వెంటనే శ్రీకృష్ణుడు ఆ భల్లూకమును వెతుకుతూ గుహలోపలికేగి అచట బాలిక బూయలపై కట్టబడి ఉన్న మణిని చూసి దాని వద్దకు పోయి ఆ మణిని చేతపుచ్చుకొని వచ్చుచున్నంతలోనే ఊయలలోని బాలిక పెద్దగా ఏడవసాగింది. ఇంతలో జాంబవంతుడు కోపావేశుడై శ్రీకృష్ణుని మీద పడి అరచుతూ నకంబులను గుచ్చుతూ యుద్ధము చేయడారంభించను. కృష్ణుడు వానిని బడద్రోచి వృక్షముల చేతను రాళ్ల చేతను తుదకు ముష్టిఘాతముల చేతను రాత్రింబవళ్ళు 28 దినములు యుద్ధమనర్చి నా జాంబవంతుడు క్షీణబలుడై దేహం బెల్లనొచ్చి భీతి నొందుతూ తన బలంబు హరింపజేసిన పురుషుండు రావణ సంహారియేగు శ్రీరామచంద్రునిగా తలచి అంజలి ఘటించి, దేవా, భక్తజన రక్షక, నిన్ను త్రేతాయుగమున రావణాసుర దుష్ట రాక్షస సంహారార్థమై అవతరించిన భక్తజనులను పాలించిన శ్రీరామచంద్రునిగా నిరంగితి.
ఆ కాలమున నా యందలి వాత్సల్యమునే నన్ను వరంబు కోనుకోమని ఆజ్ఞయనగా నా బుద్ధిమాన్యమున మీతో ద్వంద్వయుద్ధము చేయవలనని కోరుకుంటుని. కాలాంతరమున నది జరగగలదని మీరే సెలవిచ్చారు. అది మొదలు మీ నామస్మరణ చేయుచు అనేక సంవత్సరములు గడుపుతూ నిటనుండా నిప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చితిని. నా శరీరమంతయు శిథిలమయ్యే, ప్రాణములు కట్టబెట్టే, జీవితేచ్ఛ నశించే నన్ను క్షమించు, కాపాడుము, నీకన్నా వేరు దిక్కు లేదు అనుతూ భీతిల్లే పరిపరి విధముల ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయు తన హస్తముచే నిమిరి, భల్లుకేశ్వర, శమంతకమణి నొసంగము నేనే గదా అని తెలిపి నతడు శ్రీకృష్ణుని మణి సహేతముగా తన కుమార్తెయకు జాంబవతిని కానుకగా నొసంగి, అంత తన ఆలస్యమునకు పరితపించుచున్న బంధుమిత్ర సైన్యములు కానందము కలిగించి కన్యారత్నముతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురంబు చేరి సత్రాజిత్తును రావించి పిన్న పెద్దలను చేర్చి యా వృత్తాంతమును చెప్పి, శమంతకమణి వసంగే నా సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి దోషమునకు పాల్పడి తిని నని విచారించి మణిసహేతముగా తన కూతురగు సత్యభామను గైకొమ్మని మణి వలదని మరలా శ్రీకృష్ణుడికే ఇచ్చెను. అంత కృష్ణుడు శుభముహూర్తమున జాంబవతి సత్యభామలను పరిణయమాడారు. నిచ్చటికి వచ్చిన దేవాదులు మునులను స్తుతించి, మీరు సమర్థులు గనక నీలాపనిందలు బాపుకొంటిరి, మాకేమి గతి అని ప్రార్థించు శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతిని యథావిధిగా పూజించి, శమంతకమణి కథను విని అక్షతలు శిరంబున దాల్చువారికి ఆనాడు ప్రమదంబున చంద్రదర్శనమొకటి చేయవచ్చు, నీలాపనిందలు పొందకుండుగాకాయని అనతీయ దేవాదులు సంతసించి తమ నివాసంబుల కరిగి ప్రతి సంవత్సరమును భాద్రపద శుద్ధ చతుర్థి యందు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ విభవము కొలది గణపతిని పూజించి అభిష్ట సిద్ధి గాంచుచు సుఖంబుగా ఉండిరని శౌనకాది మునులకు సూతుడు వినిపించి వారిని వీడ్కొని నిజాశ్రమమునకు వెళ్ళెను. కథ సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు.